ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్నటి రోజున 100 కోట్ల మంది భారతీయులు ఎదురు చూస్తున్న రోజు, అందరూ ఆనందించిన రోజు. ఎందుకంటే శుభాంశు శుక్లా గ్రూప్ కెప్టెన్, 39 సంవత్సరాల వాయుసేనలో చేస్తున్న వ్యక్తి, మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టిన గొప్ప వ్యక్తి. 2 సార్లు వాయిదా పడింది, మొత్తానికి అంతరిక్షంలోకి వెళ్ళింది. ఒక శుభవార్తగా మొట్టమొదటగా అంతరిక్షంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన వ్యక్తి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అడుగుపెట్టిన భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డు సృష్టించాడు అనుకోవాలా. అతని భారతీయులందరూ కూడా ప్రశంసిస్తున్నారు. అతనితో పాటు మిగతా దేశాలలో కూడా మానవ సహిత అంతరిక్షంలో అడుగుపెట్టారు. 11 రోజుల పాటు వివిధ పరిణామాలు, వివిధ దేశాలు అనేక దాని మీద రిపోర్ట్ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే 39 సంవత్సరాల వయసులో మనం ఎప్పుడు చూడాల. రోజు రోజుకి ఒకవైపు ఇస్రో కావచ్చు, లేకపోతే షార్ కావచ్చు, ప్రపంచంలో ఇతర దేశాలకి తగ్గట్టుగా నాసా, అమెరికా నాసా కేంద్రం ధీటుగా మనం ఎదుగుతున్నాం. ఇతర దేశాల ఉపగ్రహాలు కూడా మన దేశం నుంచి పంపించే స్థాయికి మనం ఎదుగుతున్నాం. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. జై జవాన్ జై కిసాన్ నుంచి జై విజ్ఞాన్ అనే ఇదిలో భారతదేశం ముందుకెళ్ళింది. మరి నిన్నటి రోజున, గురువారం రోజున అంతరిక్షంలో అడుగుపెట్టిన మొట్టమొదటి భారతీయుడిగా శుభాంశు శుక్లా రావటం అందరూ ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే 39 సంవత్సరాల వయసులో అతను కంప్యూటర్ సైన్స్ చేసి ఎమ్మటే 2005లో మన హైదరాబాద్లోనే దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందాడు. 1 ఇయర్ శిక్షణ పొందిన తర్వాత 2006లో వాయుసేనలో ఉద్యోగులు చేరాడు. దాదాపు 2000 కిలోమీటర్లు యుద్ధ విమానాల్లో పనిచేసిన అనుభవం శుభాంశు శుక్లా సొంతం. కాబట్టి రికార్డుల వీరుడు. అతి చిన్న వయసులో అంతరిక్షంలో యాత్రల్లో భారతీయుల తరపున వెళ్ళటం ప్రతి భారతీయుడు నిన్న గర్వపడాల్సిన సమయం. ఎందుకంటే ప్రతి ఒక్కరు యువత చెడు మార్గం వెళ్తున్న ఈ సమయంలో ఒకవైపు పక్కనున్న ఉగ్రవాద దేశాలు ఉగ్రవాదుల్ని తయారు చేసి భారతదేశంలో అశాంతి కలిగించడానికి చేస్తున్న ఈ రోజుల్లో 39 ఇయర్స్ ఉన్న శుభాంశు శుక్లు మన అనుభవం వాయుసేనలో ఉండటమే కాకుండా అంతరిక్ష యాత్రలకు కూడా వెళ్ళాలనే ఆలోచన రావటం అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే ఆయన చూసుకుంటే వైమానిక శిక్షలో ఓనమాలంతా హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ నేర్చుకున్నాడు 1 ఇయర్. ఆ తర్వాత వాయుసేనలో చేరటం, ఈ రోజున ఈ యొక్క టాస్క్లో గ్రూప్ కెప్టెన్గా ఈ అంతరిక్ష యాత్రలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టడం శుభాంశు శుక్లకి అటు ప్రధానమంత్రి కావచ్చు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. కాబట్టి యువత భారతదేశానికి ఒక వరం. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు యువత మీరు కళలు కనండి, ఆ కళలు సార్థకత చేసుకోవడానికి ప్రయత్నం చేయమన్నారు. అదేవిధంగా ఆనాటి స్వామి వివేకానంద కూడా వజ్ర సంకల్పం, ఉక్కు శరీరం, భారతీయులకి ఎవరు తీసిపోరని చెప్పేసి వివేకానంద గారు ముందు నీ కుటుంబం, నీ దేశం, ముందు నీ దేశానికి చేయి, తర్వాత నీ కుటుంబాన్ని అని చెప్పిన తీరు ఆ రోజు భగత్ సింగ్ గారిని కాడి నుంచి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నుంచి అనేక మంది తన ప్రాణాలు సైతం పనంగా పెట్టి భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చారు. ఆ విధంగా ఇప్పుడు యువత చూస్తూ ఉంటే మన ఆపరేషన్ సింధూర్లో కూడా మనం చూసాం. సోఫియా ఖురేషి ఒకవైపు మహిళా జాతి ముందుకు వచ్చింది. తర్వాత యోమికా సింగ్ని ముందు పెట్టి యుద్ధతంత్రం ఆపరేషన్ సింధూర్ని మోదీ గారు తీర్చిదిద్దిన తీరు అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కట్ చేస్తే మనం స్పోర్ట్స్లో ముందుంటున్నాం. ఇంటర్నేషనల్గా ఏం చేసినా నిన్నగాక మొన్న మనం చూసాం కూడా. ప్రపంచవ్యాప్తంగా సినిమా పరిశ్రమ భారతదేశం తీసుకొద్దామని మోదీ గారు తీసుకున్న చొరవను కూడా అందరూ ప్రశంసిస్తున్నారు. ఒకవైపు ఆర్థికంగా 4వ ప్లేస్లో భారతదేశం ముందుకెళ్ళింది జపాన్ దాటి. ఇవన్నీ కూడా శుభశకునాలుగా మనం చూడాలా. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తా మేమే మొనోపలి అనే అమెరికా పెత్తనం నుంచి చిన్నగా భారతదేశం ఆ ప్లేస్ని ఆక్రమించుకునే దిశగా వెళ్తాం. దానికోసం కొన్ని వేల కోట్ల రూపాయలు మనం అంతరిక్ష పరిశోధనకి ఖర్చు పెడుతున్నాం. గగనయాన్ కావచ్చు, తర్వాత అంతరిక్షం యాత్రలో అనేక ఇదిలో పరిశోధనలకి నిత్యం ఇస్రో, షార్కి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయిస్తుంది. నిన్నటి జరిగిన ఇది ఫస్ట్ టైం తొలి భారతీయుడిగా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన భారతీయుడిగా శుభాంశు శుక్లా ఇది తీసుకున్న చొరవ నేటి యువతరానికి మార్గదర్శకంగా ఉండాలి. అనేక మంది శుభాంశులు బయటికి రావాలని, భారతదేశానికి మరింత పేరు తీసుకురావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.